హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే వెజిటేబుల్ బిర్యానీ. చాలా డేస్ అయింది వెజిటేబుల్ బిర్యానీ చేసుకోక, అందుకే మా మమ్మీకి చేయమంటే ఈరోజు చేస్తుంది. ఎప్పుడు చికెన్ నాన్ వెజ్ ఉంటుండే మా వీడియోలో, అందుకని ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాం. దాని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ బగారా రైస్ తీసుకొని పొయ్యి పైన పెట్టేసింది. అటు సైడ్ ఏమో అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై, కొంచెం నార్మల్గా ఫ్రై చేసేసుకుంటుంది. ఆలుగడ్డస్ ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకుంటుంది, అది దమ్ పెడతానికి. ఆనియన్స్ మంచిగా వేగాక దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారము, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా మనం చికెన్ బిర్యానీలోకి ఎలా అయితే సన్నగా కట్ చేసుకుంటామో, ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ కూడా అలానే సన్నగా కట్ చేసుకొని సేమ్ డీప్ ఫ్రైగా అది చేసుకోవాలి. తర్వాతకి ఇంకొక బాండి పెట్టి దాంట్లో మసాలాలు అన్నీ వేసేసి ఇప్పుడు మనం ఫ్రై చేసిన అన్ని వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని కొద్దిసేపు బాగా కొంచెం ఉడికినాక మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా ఇంకా రైస్ మొత్తం లేయర్ వైజ్గా వేస్తూ దమ్ పెట్టేస్తే బిర్యానీ రెడీ. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. బియ్యం కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని వేడి అన్నం వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.